తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గలం ఎత్తితే మేము జైలుకు పంపిస్తాం, కాల్ చేస్తాం, చంపేస్తాం. పైగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాత్ర తేలడానికే మేము విచారణ చేస్తాం అంటే లీడ్ మీరే ఇస్తారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి? మీ కోరిక ప్రకారంగానే రేపు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా? మీరు అభిలషించినట్లే రేపు పరిణామాలు జరగాలనా? ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? మీకు మేము మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాం. ఇది సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు వ్యూహాత్మక తప్పిదాలు. ఒకటి, ఉన్న ఫార్మాసిటీని వదులుకొని కొత్తది పోయి మొదలుపెట్టేటువంటి ప్రయత్నము. రెండు, కొత్తది మొదలు పెట్టేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఒప్పించకపోవడము. ఎన్నడు పోయినరండి? ముఖ్యమంత్రి అయితే ఒక శాసనంలాగా ఇక్కడ మాట మాట్లాడితే ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా లైనప్ అయ్యి ఇక మొత్తం ఇక ఏం చెప్తే అది వినాలనా? వింటారా అట్లా? మీరు చూస్తుండే కదా టీవీలలో వీడియోలు కూడా వచ్చినాయి. సాక్షాత్ వీళ్ళన్నా ఎట్లా భూములు ఇయ్యారో చూస్తాం. ఆ భాష నేను మాట్లాడి రిపీట్ చేస్తే సంస్కారం కాదు. ప్రజలను ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ రైతుల పట్ల మాట్లాడిన మాటలు, వాడినటువంటి భాష అట్లా మాట్లాడతారా? అట్లా రెచ్చగొడతారా? ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇవన్నీ చేసినా మీరు శిక్షార్హులు, మీరు కారకులు. వీటన్నిటికీ ఈ సమస్య పెరగడానికి మీరు కారకులు. నరేంద్ర రెడ్డి గారు పోయి ఏ గ్రామంలోనన్నా మీటింగులు పెట్టి ఉపన్యాసం పెట్టి ప్రజలకు రెచ్చగొట్టిండా? ఇప్పటిదాకా వచ్చిన ప్రజలకు సాంత్వనపలికాయా? మీరు మీ ప్రొటెస్ట్ను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయండి ప్రభుత్వానికి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం ఉండేదే. ప్రజలు తమకు నచ్చని విషయంలో కానీ తమకు ఇష్టం కాని విషయంలో కానీ ప్రొటెస్ట్ చేసినప్పుడు రాజకీయ పక్షాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారు. డెమోక్రసీలో అందుకే ఆ సేయింగ్ ఉంది, అపోజిషన్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ సే వైల్ రూలింగ్ పార్టీ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ వే టు డూ ద థింగ్స్. ఒకరికి నిరంతరం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. అయినా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మెజార్టీ మీద ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్పినా అంతిమంగా వాళ్ళు చేయదలుచుకున్న కార్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేయదలుచుకున్నాం కాబట్టి మీ మీద నడుచుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కాల్చుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కొట్టుకుంటూ పోయి చేస్తాం, జైలుకు పంపిస్తాం, మేము చూస్తాం. ఈ దౌర్జన్యంతోనే జరగదు కదా పని. రాచరికంలోనే జరగలేదు. ఇట్లా ఒప్పించి చేయాలి. మేమందరం కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి మాజీ మంత్రివర్యులందరూ కూడా మా శాసనసభ్యుల సహకారం తీసుకొని స్థానిక ప్రజల సహకారం తీసుకొని ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటికి ఒక్కొక్కరు 60-70 సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన మొంగి అయ్యా ఇది మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని. అంత ఓపికగా అంత సంయమనంగా ప్రజలను ఒప్పిస్తేనే మేము ఇలా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం. మీకు ఆ ఓపిక ఉండాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. మీలాగా మేము అడ్డం పడలేదే, 190 కేసులు వేయలేదే పాలమూరు రంగారెడ్డి మీద, కాళేశ్వరం మీద. మీలాగా భూసేకరణ జరిగే ప్రతి చోటుకు పోయి రైతులను రెచ్చగొట్టి ఆ రోజులల్లా మేము 5-6 లక్షలు ఇచ్చేటువంటి రోజులల్లా 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి అని రెచ్చగొట్టలేదు కదా. ఎక్కడ రెచ్చగొట్టినామా? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలది, ప్రజల కోసం పనిచేయాలని అభిలషిస్తాం. కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు, అది ప్రజల యొక్క అనుమానము. మేమంటలేము ఈ మాట. అక్కడ పోతే జనం చెప్తుండ్రు, చుట్టుముట్టోళ్ళు వచ్చి ఎవరో భూములు కొంటున్నారా, ఏదో ఫార్మసిటీ వస్తుందట, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వస్తాయట, భూములు కొంటున్నారు. కొనేటోళ్ళు ఓనంగా సర్కారు తీసుకోగా మాకేం మిగులుతుంది, పైసలు ఇస్తే మేము ఏడపోయి బతుకుతాం. ప్రజల యొక్క ఆవేదన. దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఈడ దొరుకుతారో వీడిని పెడదామా, వాడిని పెడదామా, ఈయనని పెడదామా, ఆయనని పెడదామా. పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడండి. డీజీపీ అండి మీరు నాకు అర్థం కాదు. కేటీఆర్కు శిక్ష తప్పదట్లు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటం ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులన్నా పెట్టుకోండి, ఎవడు భయపడాడు కేసుల కోసం. వి ఆనర్ ద లా, వి ఆనర్ ది రూల్ ఆఫ్ లా, బట్ వి కండెమ్ ది అబ్యూస్ ఆఫ్ లా. We condemn the abuse of law that is carried out by the state is always condemnable. We condemn it. రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం. చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం.
ఇక చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికొస్తుంది అన్నట్లు, మిగతా వాళ్ళకి ఆ చట్టం పనికిరాదన్నట్లు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే. మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే. ప్రతి దానికి ఒక కాలపరీక్ష ఉంటుంది. అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రెజెన్స్ని వారెంట్ చేయడం కోసం, సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి. ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైతా ఉన్నాయి. 100% దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్. ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము. ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్, దేర్ ఇస్ నో కాన్స్పిరసీ, మీరు దాన్ని కాన్స్పిరసీగా ట్రీట్ చేసి